హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మేము ఇంకా కాకినాడ వ్లాగ్స్ షేర్ చేస్తున్నాం కాబట్టి కాకినాడలో ఉన్న వీడియోస్నే పెడుతూ ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి యాగశాలలో బగలాముఖి అమ్మ ఉండేటటువంటి మందిరం దగ్గరికి అయితే వచ్చాం. బట్ ఏంటంటే అమ్మవారికి అలంకరణ చేస్తున్నారండి, అందుకే కర్టన్ వేశారు. సో అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు ఇంకా చూడటం ఎందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ మేము గోశాల దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో మొత్తం అక్కడనే మనకి ఒక గోశాల లాగా పెట్టారనమాట. ఇక్కడ ఉండేటటువంటి చిన్న దూడలు అన్నీ కూడా ఈ కుంకుమార్చన స్టార్ట్ అయిన తర్వాతనే, లలితా సహస్రనామ పూజ స్టార్ట్ అయిన తర్వాతనే పుట్టాయన్నమాట. మనకి స్వామీజీ వారు శ్రీపీఠం యూట్యూబ్ ఛానల్లో చూపించారు కదా, ఏ రోజు పుట్టిన ఆవును ఆ రోజు చూపించారనమాట. సో అన్ని కూడా గోమాతలే పుట్టేశాయన్నమాట. ఈ ప్రాంగణం మొత్తం కూడా కుంకుమార్చన అయిపోయిన తర్వాత మొత్తం భోజనాల కోసం అని చెప్పేసి భక్తులు వచ్చి నిలబడితే సరిపోదండి, ప్లేస్ అంత నిండిపోతుంది అనమాట. సో అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. అప్పుడు చూపించడానికి నాకు అసలు వీలు ఉండదు, వీడియో తీయడానికి కూడా కుదరదు. ఎందుకంటే నేను నిన్న చూశాను కదా, ఆ క్రౌడ్ లో మనం మొబైల్ పట్టుకొని వీడియో షూట్ చేయడానికి కూడా అవ్వదు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా కొంతమంది అర్లీగా వచ్చేసి క్యూ లైన్ లో నిలబడ్డారు. అండ్ ఇక్కడ ఉండేటటువంటి వాలంటీర్స్ అంతా కూడా ఒక శ్రీచక్రం ఉండే ప్లేట్, అలాగే ఒక ప్రసాదంకి ఇచ్చేటటువంటి ఇస్తరా ప్లేట్లు ఉంటాయి కదా, దాంట్లో కుంకుమ అయితే పోసి పెడుతూ ఉన్నారనమాట. సో వీళ్ళు ఇలా పోసి పెట్టగానే భక్తులు రాగానే టైం అయిపోయిన వెంటనే ఒకరికొకరికి ఇచ్చి పంపిస్తారనమాట లోపలికి. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడైతే. నాకున్న 2 రోజులు ఎలా గడిచిపోయిందిరా బాబు టైం అన్నట్టుగా అయిపోయింది అనమాట. అసలు టైం అన్నది మాకు సరిపోలేదు, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండి అనిపించింది. కాకపోతే మేము ఇక్కడ ఎలా ఉంటుందో ఏమో, ఫెసిలిటీస్ ఉంటాయో ఉండవో అనుకొని వచ్చాం కాబట్టి శారీస్ 2 రోజులకే తీసుకొచ్చుకున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళాలి ఖచ్చితంగా రేపైతే. ఇంకా ఇక్కడ మధ్యలో కూర్చుందామని చెప్పేసి అయితే చూసాం, కానీ అది శారీస్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే అంట. అమ్మవారి శారీస్ ఇచ్చారు కదండి, వాళ్ళకి మాత్రమే లోపలికి కూర్చోడానికి. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ 4th లైన్లో కూర్చోబెట్టారు మమ్మల్ని. భక్తులు ఇంకా ఒకరికొకరు వస్తూ ఉన్నారనమాట. అందరూ వచ్చేసరికి మ్యాక్సిమం 10 అవుతుంది. మేము ముందుగా వచ్చేసాం కాబట్టి వీడియోస్ అన్ని షూట్ చేసేసుకొని కూర్చున్నాం ఎర్లీగా. ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈరోజు అందరు భక్తులు 9 పూలు తీసుకొచ్చారు. అందరూ తెచ్చేసరికి 2 కోట్లు 3 కోట్ల పూలు అయినాయి అని చెప్పేసి అన్నారు స్వామీజీ వారు. ఎన్ని పూలు చూడండి, అమ్మవారి కంఠం దాకా వచ్చాయన్నమాట. సో అమ్మవారి దగ్గర ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాను, నాకు గుర్తుండాలి కదండి అమ్మ దగ్గర. సో నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉండగానే మన సబ్స్క్రైబర్స్ కలిసారనమాట. సో వాళ్ళు మనతో సెల్ఫీ అయితే తీసుకున్నారు. సో వాళ్ళని కూడా నేను మీకు మన ఛానల్లో పరిచయం చేస్తూ ఉన్నాను అనమాట. సో వాళ్ళు కూడా మనల్ని ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు, మన ఫ్యామిలీ మెంబర్స్ అని మీతో పరిచయం చేస్తున్నారు. సో మీరు మన ఛానల్లో చూసుకోండి, మిమ్మల్ని చూపిస్తాను అని చెప్పేసి చెప్తే వాళ్ళు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయారనమాట. సో ఇలా చాలా మంది కలిసారు నాకైతే. తర్వాత కుంకుమార్చన అయిపోయిన తర్వాత కుంకుమ కొద్ది కూడా వేస్ట్ అవ్వకుండా ఆ కుంకుమని ఒక పేపరు, ఒక క్లాత్ పెట్టేసి క్లీన్ చేపిస్తున్నారనమాట. ఎందుకంటే ఆ కుంకుమ అన్నది ఎక్కడంటే అక్కడ పడకూడదండి. ఖచ్చితంగా ఇన్ని వేల మంది వచ్చి కుంకుమార్చన చేశారు కాబట్టి అందులో ఒక్క రూపమైన అయ్యింది అమ్మవారు వచ్చి కుంకుమార్చన చేసుకుని ఉంటుందనే గట్టి నమ్మకం. సో అలా అమ్మవారు చేసినటువంటి కుంకుమ తొక్కడం కరెక్ట్ కాదు కదా, అందుకోసం అని చెప్పేసి నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ మేము వచ్చేసి ఇంకా భోజనం చేసుకొని బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా చూపిస్తాను కదండి, ఈరోజు కాకినాడ రోడ్లు కూడా చూపిస్తాను, రండి మరి బయటికి. మేమైతే చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసాం, మాకు తెలియదు కదా సో రూట్స్ ఎలా ఉండేది. ఇంకా మెయిన్ రోడ్ మీదకి వచ్చిన తర్వాత ఒక ఆటోని మాట్లాడుకున్నాం అనమాట. సో బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడికి, అలాగే కాకినాడలో సముద్రం ఉంది కదండి, సముద్రాన్ని చూసొద్దామని. సో బీచ్ చూసేసుకొని అలాగే అక్కడ నుంచి బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మాకు ఇక్కడ బీచ్ ఎంత దూరం ఉంది, అలాగే అమ్మవారి గుడి ఎక్కడ ఉంది అనేది మాకు తెలియదు కాబట్టి మేము ఏం చేసామంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్కి వచ్చేసి అక్కడ ఆటో మాట్లాడేసుకున్నాం అనమాట. మాకు గుడి చూపించాలి, బీచ్ చూపించాలి, మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మమ్మల్ని శ్రీపీఠంలో వదిలిపెట్టాలి అని చెప్పేసి ఆటో అయితే మాట్లాడుకున్నాము. సో ఆటో అతను కూడా సరే అని చెప్పేసి అన్నాడు. కాకపోతే మీరు ఎక్కువ లేట్ చేశారంటే కనుక ఛార్జ్ ఎక్కువ అవుతుందమ్మా అని చెప్పేసి అన్నాడు. అంటే పర్లేదు, మేము ఎక్కువసేపు ఏమి ఉండము, తొందరగా వచ్చేస్తాము, చూసుకొని వచ్చేసేదే బీచ్ అని చెప్పేసి అయితే చెప్తే సరే అని చెప్పేసి అయితే అన్నారనమాట. అది బెటర్ కదండి, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి అందుకే ఆటోని వచ్చి మమ్మల్ని మళ్ళీ
ఇక్కడ శ్రీపీఠంలో వదిలిపెట్టేలాగా మాట్లాడుకున్నాము. రాను పోను రెండింటికి కలిపి మాకు 400 అయితే తీసుకున్నారు ఆటో అతను. మాకు బాల త్రిపుర సుందరి గుడి, అమ్మవారి గుడి దగ్గరికి కూడా తీసుకెళ్తానని అయితే చెప్పాడు. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఆటోలు చూసారా అన్ని ఇక్కడనే ఆపేశారనమాట, లోపలికి వెళ్ళడానికి లేకుండా ఇక్కడే ఆపేశారు. సో వీళ్ళు కూడా ఇక్కడే ఆపేసి మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. లోపలికి సొంత వెహికల్స్ వాళ్ళు కూడా వెళ్ళారు. సో ఆటో అతను పర్లేదు లేండమ్మా నేను తీసుకెళ్తానులేండి ఏం కాదు అని చెప్పేసి అని మళ్ళీ తను కూడా మమ్మల్ని లోపలికి అయితే తీసుకెళ్తున్నాడు అనమాట. నాకు సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఆనందం తట్టుకోలేకపోతుంది అనమాట. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు నేను చూడలేదు, ఫస్ట్ టైం అనమాట నేను బీచ్కి రావటం. సో లాస్ట్ ఇయర్ అట్లా అమ్మ వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. అప్పుడు నేను వెళ్దాం అనుకున్నాను పాండిచేరికి. కాకపోతే నాకు ఒక మొక్కు ఉండింది, ఆ మొక్కు ఉండటం వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేదు. అందుకని నేను ఫస్ట్ టైం అనమాట. అమ్మ అయితే రెండు మూడు చోట్ల చూసింది. సో నేనైతే ఫస్ట్ అనమాట. చాలా బాగుంది. దూరంలో అసలు చాలా దూరంలో అయితే కనుక ఓడలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నాకు మన బీచ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే గుర్రం అయితే కనిపిస్తుంది. గుర్రం కనిపిస్తే నాకు సిద్ధు గుర్తొచ్చినాడు అనమాట. మా సిద్ధుకు చాలా ఇష్టం అనమాట గుర్రం పైన సారీ చేయడం అన్నది. ఇంకా అది కనిపించేసరికి వాడే గుర్తొచ్చినాడు. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. వావ్ అనిపించేలా ఉంది. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అలా దూరంగా చూస్తే కనుక పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయన్నమాట. వీడియోలో కనిపించట్లేదు కానీ మొత్తం మంచు కురుస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అలాంటి షిప్పులు చాలా ఉన్నాయన్నమాట. లోపలికి ఉన్నాయి, కనిపించట్లేదు అవి. కొన్ని అయితే కనిపించట్లేదు, అంటే వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు అనమాట. సో ఈ నేల అంతా కూడా వాటర్ వచ్చిపోయిన తర్వాత ఇలా మన బూడిది కనిపిస్తుంది చూడండి, అలా కనిపిస్తుంది అనమాట. కాకినాడ సముద్రం కొంచెం నల్లగా ఉన్నట్టుగా అనిపించింది నాకు. కార్తీక మాసంలో సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. కాకపోతే ఏంటంటే మేము అనుకోకుండా వెళ్ళాం కదండి, సో అందువల్ల స్నానం చేయలేకపోయామన్నమాట. చేసి తింటే బాగుండేది అని అనిపించింది. అక్కడికి అమ్మ అయితే చేద్దామని అయితే అనింది కానీ కాకపోతే ఇంకా వద్దనుకున్నాం. నేను నిలబడి ఉంటే నీళ్లు చూడండి అవంతా కవి వచ్చి మన కాళ్ళని కడిగిపోతూ ఉన్నాయన్నమాట. సో అది చాలా ఆనందంగా ఉంది. మనం అట్లా నిలబడినప్పుడు మన కాళ్ళ కింద ఉండే ఇసుక కరిగిపోయి మనం కొంచెం కిందికి డౌన్ అయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా పిల్లలు అయితే మాత్రం అసలు వదలట్లేదండి, నీళ్ళలోంచి బయటికి రావట్లేదు. సో వాడైతే వాళ్ళ బాబాయ్ అన్ననో తెలియదు కానీ వచ్చి పైకి తీసుకొస్తున్నాడు. వాడు నేను టీషర్ట్ వెండుకొచ్చుకుంటా అని చెప్పేసి పోతుంటే మళ్ళీ ఆయన అరిచి నేను వెండుకొస్తాను నువ్వు బాబాయ్కి అని చెప్పేసి అరిచి పంపిస్తున్నారు అనమాట. పిల్లలు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటంటే సముద్రంలో అలలు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి అలలు ఇగ్గుకుపోతాయని చెప్పేసి కొంచెం భయం వేస్తుందండి. అందుకే పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలకి ఏంట్రా అంటే నీళ్ళు చూసామంటే ఆనందంతో తట్టుకోలేరు అనమాట. సో వెళ్ళిపోతూనే ఉంటారు, కానీ మనమైతే చూసుకోవాలి. ఒక అల వచ్చిందిలే అనుకునేసరికి ఆ అల తగ్గేలోపు ఇంకొక అల వచ్చేస్తూ ఉంది అనమాట. కొన్ని అయితే పెద్ద పెద్ద అలలు రావటం వల్ల వెంటనే వెనక్కి లాగేసుకుంటున్నాయి. సో కాబట్టి కొంచెం సముద్రం దగ్గరికి అలా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అయితే ఫ్యామిలీస్తో వచ్చి కూడా స్నానాలు అయితే చేశారు. కాకపోతే మేమైతే ఇంకా జస్ట్ ఊరికే చూసేసి కంటి ఆనందం అయితే పొందేసి వచ్చామన్నమాట. సో మేము బీచ్లోకి ఎంట్రీ అవుతూ ఉండగానే మాకు కొన్ని ఫ్లవర్స్ కనిపించినాయి, అవి కూడా చూపిస్తాను. సన్ రైజ్ అయితే సూపర్గా ఉంది. అసలు నాకైతే అసలు మామూలుగా లేదు. నేను ఆనందం తట్టుకోలేక మన షాప్లో ఉండే పిల్లలకి, మా అక్క వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి చూపిస్తూ ఉన్నాను అనమాట. నాజీ సమరీన్ వాళ్ళకి కూడా చూపిస్తున్నాను, పిల్లలు ఆనందపడతారని చెప్పేసి. వీలైందంటే మాత్రం ఖచ్చితంగా నేను మా పిల్లలందరినీ తీసుకొని ఓ రోజు అయితే కాకినాడకి అయితే వస్తా అండి. పిల్లలందరికీ చూపించాలనిపిస్తుంది నాకు. 14 hours జర్నీ, సో అదొకటే కొంచెం ఆలోచించాలి. కానీ మామూలుగా లేదండి సముద్రం దగ్గర ఆనందం. ఒక రోజంతా ఇక్కడే ఉంటే కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో అందుకే తీసుకొద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. అందరికీ ఫోన్లు చేసి మరి చూపిస్తూ ఆనందంగా నేను ఆనందించేదే కాకుండా వాళ్ళతో ఆనందాన్ని పంచుకుంటున్నాను అనమాట. సో చిన్నపిల్లలాగా అయిపోయాను అనమాట నేనైతే. ఎవరైనా కానీ నిజంగా మనము ఒక ఏదైనా ఇష్టమైనది చూసినప్పుడు మనం కూడా చిన్నపిల్లలం అయిపోతామేమో కదండి. సో నా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది అనమాట. అందరికి నేను వీడియో కాల్ చేసి చూపిస్తుంటే అందరు చూసి నవ్వుతూ ఉన్నారనమాట. పక్కన ఎవరైనా ఏమన్నా నవ్వుకోండి అని చెప్పేసి నేను నా పనిలో ఉన్నాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా ఇదే అనమాట మ్యాటర్. పిల్లలు చూడండి సైడ్ నుంచి ఎలా వచ్చి పడిపోయారో నీళ్ళల్లో, అందరూ కలిసి పట్టుకొని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సముద్రం దగ్గర నాకు ఒక
పూలు కనిపించాయని చెప్పాను కదా. సో ఆ పూలను చూసిన తర్వాత ఈ రకం నేను చేయలేదు కదా, ఈ పువ్వులతో నేను ఇక్కడ ఐశ్వర్యాంబిక అమ్మ గుడి దగ్గర చేసుకుంటే బాగుంటది అనిపించింది అనమాట. సో లోపలికి వచ్చేటప్పుడే అనుకున్నాను, అమ్మకు కూడా చెప్పాను అనమాట. అంటే వెళ్ళేటప్పుడు తీసుకున్నాను లేమ్మా అని చెప్పేసి అయితే అనింది. సో వెళ్ళేటప్పుడు పూలు కూడా తీసుకొని పోవాలి. మీలో ఎంతమందికి సముద్రం అంటే ఇష్టం చెప్పండి, నాలాగే చూసి ఆనందపడేవాళ్ళు. యాక్చువల్గా నేను ఇక్కడికి అత్తమ్మను కూడా తీసుకొని రావాలని అయితే అనుకుంటా అనమాట. చెప్పిన అత్తమ్మ నువ్వు కూడా చూద్దు వెళ్దాము అని చెప్పేసి అయితే చెప్పాను అనమాట. 100 కోట్ల కుంకుమార్చన అన్నది ఇంతవరకు ఈ భూ ప్రపంచంలో ఎక్కడా చేయలేదన్నమాట. సో అందుకని చెప్పేసి పిలిచిన కానీ తనేమో నాకు పనులు ఉన్నాయి, నేను రానంత దూరం అని చెప్పేసి అయితే చెప్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తను కూడా నాకు బాగా గుర్తొచ్చింది అనమాట. వచ్చింటే బాగుండేది, తను కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది కదా అనిపించింది అనమాట. ఇంకా నేను మాత్రం ఫోన్లు తీసి అందరికి చూపించడం మాత్రం మానలేదు, అందరికి చేస్తూనే ఉన్నాను అనమాట. 1 by 1 అందరికి చేస్తూ ఉన్నాను, అందరికి చేసి చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము సాయంత్రము కోటి దీపోత్సవం ఉంది కదండి. సో కోటి దీపోత్సవానికి కూడా వెళ్ళాలి, అక్కడ క్యూ లైన్ లో నిలబడాలి. మరి ఈరోజు మండే ఎట్లా అవుతుందో ఏమో మరి చూడాలి. ఎందుకంటే మండే కాదు ఫ్రైడే అన్నమాట. సో ఈ రోజు ఎట్లా అవుతుందో ఏమో చూడాలి. ఫ్రైడే రోజు చాలా మంది ఉంటారని అయితే అన్నారు, అందులోనూ ఏకాదశి పడింది. సో అనుకుంటున్నాము, మరి ఎట్లయితుందో చూడాలి. మరి టోకన్స్ ఇస్తారో లేదో మరి. ఇలా పిల్లల్ని చూస్తూ ఉంటే మాత్రం భలే ఆనందంగా అనిపించింది నాకైతే. నా పిల్లలే గుర్తొచ్చారు, నా పిల్లల్ని పిలుచుకొచ్చి నింటే వాళ్ళు కూడా ఇలాగే ఎంజాయ్ చేసేవాళ్ళేమో కదా అనిపించింది అనమాట. ఇంక ఇలా ఒక 1/2 hour అయితే ఉన్నాము, తర్వాత రిటర్న్ బయలుదేరేసామన్నమాట. ఇంకెంతసేపు ఉన్నా ఏం చేసామండి, ఊరిక చూడడమే కదా. ఆ నీళ్ళలోకి పోయి కొంచెం అలా స్నానం చేసినట్టుగానో ఆడుకున్నట్టుగానో ఉంటే కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఎంతసేపు అని చూస్తాను చెప్పండి. ఇంకా చూసి ఇంకా చాలే అని చెప్పేసి ఆ బాధతో వెళ్తున్నా అనమాట. నేను నీళ్ళలోకి దిగలేకపోయాను అనే బాధతో. ఇంకా పువ్వుల దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. పువ్వులు ఇవి చూడ్డానికేమో చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయండి. ఇలా తెంచుతూ ఉంటే తెంచినాక ఒక 2 సెకండ్లు 3 సెకండ్లకే మన చేతిలోనే వాడిపోతున్నాయి అన్నమాట. ఇవి గాలి ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ సముద్రం దగ్గర అవి చాలా తొందరగా వాడిపోతున్నాయి. అందులోని ఇక్కడ తేమ అనేది ఉంటుంది కాబట్టి కింద ఉన్నప్పుడు మాత్రమే కొంచెం ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. అవి తెంచగానే గాలికి వాడిపోయినట్లుగా అయిపోతున్నాయి అనమాట. ఇంకా నేను ఆడ పరిశీలించి చూశాను అనమాట. చూసేసరికి నాకు డౌట్ వచ్చింది, నేను ఇంత కష్టపడి తెంచినా కూడా ఈ పూలు నేను కనీసం అక్కడికి శ్రీపీఠం వెళ్ళి పూజ చేసేంత వరకు కూడా ఉండేలాగా లేవు అని చెప్పేసి, వద్దమ్మా తెంచొద్దు, ఊరికే పూలు నిలబడట్లేదు అని చెప్పేసి చెప్తే ఇంకా సరే అనింది. కానీ ఈ పువ్వు కోస్తూ ఉంటే అంత బంకలాగా వచ్చింది అనమాట, చేతులకు అంతా బంక తగులుతుంది. ఇంకా వస్తూ ఉంటే బీచ్ దగ్గర మాకు స్వీట్ కార్న్ కనిపించింది అనమాట. సో సరే అయితే మాకు మధ్యాహ్నం భోంచేసాం కదా, తీసుకుందాంలే అని చెప్పేసి అయితే తీసుకున్నాము. సముద్రం దగ్గర పెట్టడం వల్ల ఏమో తెలియదు కానీ తింటుంటే అంత ఇసుక అనిపించింది అనమాట. తినలేకపోయాము, కొంచెం తినేసి పడేసాను నేనైతే. అవి ఇంకోటి ఏంటంటే స్వీట్ లేదు అసలు, అవి చాలా సప్పగా ఉన్నాయన్నమాట. వాళ్ళు స్వీట్ కార్న్ అన్నారు, నేను ఇంకా ఉప్పు కారం రాయించుకున్నా. అమ్మ అయితే అవి కూడా రాయించుకోలేదు ఏకాదశి అని చెప్పేసి. నేనైతే ఉప్పు కారం రాయించుకున్నాను. నేను అవి రాయించుకున్నందుకన్నా కొంచెం తినగలిగాను. అమ్మ అయితే అసలు తినలేకపోయింది అనమాట, మొత్తం పడేసింది. ఇంకా అవి తింటూ ఉంటే మొత్తం ఇసుక మన నోట్లో తగులుతున్నట్టుగా అనిపించింది. ఇంకా నేను కూడా కొంచెం తినేసి పడేసాను అనమాట. తర్వాత బయలుదేరాం, ఇంకా బాలా త్రిపుర సుందరి గుడి దగ్గరికి అయితే బయలుదేరాం అనమాట. పాపం మాకు ఈ ఆటో అతను చాలా బాగా హెల్ప్ చేశాడండి, మంచిగా చూపించాడు అన్ని కూడా. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.